నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పోలీసుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి। పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఐజీ అశోక్ కుమార్ స్పష్టం। ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి। కోటి సంతకాల సేకరణలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు డిమాండ్। ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వలన రైతాంగానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది। ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి వెల్లడి। ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు మద్ది ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు। భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు। పోలీసుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని ఏలూరు రేంజ్ ఐజీ విసి అశోక్ కుమార్ తెలిపారు। ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు। ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల కోసం నిరంతరం నిస్వార్థంగా పోలీసులు సేవలు అందిస్తారన్నారు। అలాగే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు గాను ఎన్లీవ్ల కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు। పోలీసులు విధి నిర్వహణలో మరణిస్తే పరిహారంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹1 కోటి అందిస్తున్నాయన్నారు। అలాగే రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికత వల్ల దేశంలోనే మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ గారు, గౌరవనీయులు అడిషనల్ ఎస్పీ గారు శ్రీ ఎన్ సూర్యచంద్రరావు గారు అమరవీరుల స్తూపం వద్ద భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని పోలీస్ శాఖ తెలియజేస్తూ మన రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని ఎంతో గట్టిగా ఎదుర్కొంది। 1980, 90, 2000 వరకు కూడా తర్వాత వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతరించిపోయింది। అప్పుడప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా అక్కడప్పుడు కనిపిస్తున్నాయి। దాంట్లో కూడా ఈ వామపక్ష తీవ్రవాదం కానీ మామూలు టెర్రరిజం కానీ ఎదుర్కోవడంలో, దాన్ని కంట్రోల్ చేయడంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోటల్గా మనకి ఫ్రీ అయిపోయింది। మావోయిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవన్నీ జరగడానికి కారణం ఎంతోమంది పోలీస్ అధికారులు కష్టపడి పనిచేసి వారి ప్రాణాలన్నింటినీ అర్పించడం వల్లనే మనం ఈ పొజిషన్లో ఈరోజంతా ఉన్నాము। నిర్వహణ అనేది పోలీసులకి ఎంత సవాలుగా మారిందనేది ఈ వామపక్ష తీవ్రవాదం, టెర్రరిజం లేకుండా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులకు ఇంకా సవాలుగానే ఉన్నారు। కాబట్టి మనమందరం అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి శక్తులు ఎదుర్కోవడానికి। అయితే ఇటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పోలీస్ అధికారులు కానీ, వారి కుటుంబాలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో అండగా ఉంటుంది। ప్రభుత్వం కూడా మీకు అందరికీ తెలుసు, ఈ ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ముందుకు వచ్చి ప్రమాదంలో, విధి నిర్వహణలో యాక్సిడెంటల్ మరణం ఏ జరిగినా కూడా దాదాపు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు, మనీ ఇస్తున్నారు। అంతేకాకుండా రకరకాల బెనిఫిట్స్ కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంది। ఈ మధ్యనే మన డీజీపీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఓరియంటల్ ఇన్సూరెన్స్ అది దాదాపు 3-4 సంవత్సరాల క్రితం అది ఎక్స్పైర్ అయిపోయింది। ఆ ప్రీమియం అంతా కట్టి మళ్ళీ ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే వారికి తగిన విధంగా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేశారు।
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుక్కల ధర్మరాజు సారథ్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద విద్యార్థులు ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, యువ నాయకులు జట్టి సత్య, ఆదిత్యలతో కలిసి ధర్మరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో కొన్ని కళాశాలల నిర్మాణం పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేటీకరణ చేయాలనే తలంపుతో ముందుకు వెళుతుందన్నారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, పట్టణ అధ్యక్షులు నేకూరి కిషోర్, మున్సిపల్ కౌన్సిలర్లు అయినాల రమణమూర్తి, పిపిఎన్ చంద్రరావు, బుగ్గం దుర్గాప్రసాద్, శంకు సురేష్, నాయకులు భావన ఋషి, రఫీ, చిప్పాడ వెంకన్న, శేషారెడ్డి, తాడేపల్లి ఉమాదేవి, పంది రాజా, కబీర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం టౌన్ మున్సిపాలిటీ ఏరియాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అలాగే మన ఇన్ఛార్జి చంద్రపూడి ఇన్ఛార్జి కమ్మ విజయరాజు గారు, అలాగే జట్టు గురునాథరావు గారి ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి అందరూ కలిసి ఈ 1,00,000 సంతకాల సేకరణ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ విభాగం, అందరూ బస్టాండ్లో ఉన్న ఆటో యూనియన్ అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మద్దతు ఇస్తూ ఈ సంతకాల ద్వారా ఖండిస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణలో భాగంగా రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు గారి సారథ్యంలో మా ప్రీతమ నాయకులు కంబం విజయరాజు గారు, జట్టు గురునాథరావు గారి నాయకత్వంలో ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో నిర్మించదలబెట్టిన సుమారు 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనని దాన్ని తీవ్రంగా మేము నిరసిస్తున్నాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అంటే విద్యార్థుల్ని ప్రైవేటీకరించినట్లే లెక్క. వాస్తవంగా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వంచే నిర్మించబడ్డాయి, ప్రభుత్వం వాటి మీద ఖర్చు పెట్టింది, ప్రభుత్వం నిధులు తీసుకెళ్లి ప్రైవేటీకరణ ఎలా చేస్తారు? కనుక ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో అది విద్యార్థులకు తీవ్రమైన నష్టమని, మరి ముఖ్యంగా పేద వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆశపడుతున్నారో వారిపైన నిప్పులు కుంపడి వేయటమేనని ఈ విషయాన్ని మేము గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు జంగారెడ్డిగూడెంలో ప్రారంభించాం. ఈ 1,00,000 సంతకాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జంగారెడ్డిగూడెం టౌన్లో మనం 10,000 సంతకాలను సేకరించాలి అన్న ఉద్దేశంతో మన నాయకులు, కార్యకర్తలు విచ్చేసి తొలి రోజు బస్టాండ్ దగ్గర ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని వెంటనే ఆపాలని ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ యువత మరియు స్టూడెంట్ విభాగం కలిసి మన కొత్త బస్ స్టాండ్ దగ్గర సంతకాలని సేకరించడానికి ప్రయత్నిస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వలన రైతాంగానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. దిగుమతి సుంకాలను అమాంతం పెంచివేసిన ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వలన రైతులకు, రైతు కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. కావున పెంచిన దిగుమతి సుంకాలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, నాయకులు జి వెంకట్రావు, తమ ముత్యాలమ్మ, ఎం నాగేంద్ర, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ అతని దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మేము ప్రధానంగా ఇక్కడ ప్రజానీకానికి తెలియజెప్పాలనుకున్నది ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశాలకు భారతదేశం నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద సుంకాన్ని 50 నుంచి 100% పెంచాడు. ఫలితంగా ఆయా దేశాల నుంచి ఆ ప్రాంతాలకు ఆ వస్తువులను ఎగుమతి చేసిన వాళ్ళు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. ప్రధానంగా మన భారతదేశం నుంచి ఆక్వా ఉత్పత్తులు, పత్తి, అలాగే మెడికల్ ఇతర మందులకు సంబంధించినవి, ఇంకా ఇతర ఫ్యాక్టరీలకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతి మీద తీవ్రమైన సుంకాలను పెంచిన ఫలితంగా రైతులు, వ్యవసాయ కార్మికులు కూడా కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంది. మన ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఆక్వా ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంది. ఈ ఆక్వా ఉత్పత్తుల మీద 50% సుంకం విధించిన ఫలితంగా ధర ఇంతకు ముందున్న 100 రూపాయలు ఇప్పుడు 150 రూపాయలకు పెరిగి అమెరికా వాళ్ళు అక్కడ ఎగుమతుల్ని నిరాకరిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ పంటలు ఇంకా వేయలేనటువంటి పరిస్థితి, వ్యవసాయం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ ప్రాంతంలో పత్తి కూడా ప్రధానంగా పండిస్తున్నారు. పత్తి మీద కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇందువల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే కొన్ని ఫ్యాక్టరీలు కూడా భారతదేశంలో మూతపడిపోతున్నాయి. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ అమెరికా ట్రంప్ యొక్క ఈ రకంగా సుంకాలు విధించి మనల్ని నష్టపరిచే పద్ధతులు ఉన్నాయో దీని అంతటినీ మన దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలి. ఈ వీళ్ళని వ్యతిరేకించినటువంటి మన పాలకులను కూడా ఎండగట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. కార్తీక మాస మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ముస్తాబైంది. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు, అదేవిధంగా 32వ వార్షిక సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ప్రత్యేక పూజలు జరపనున్నామన్నారు. ఈ పూజలలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. రేపొద్దు నుంచి మనకి కార్తీక మాసోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. స్వామివారికి నెల రోజులు కూడా విశేషమైనటువంటి అభిషేకాలు, హోమాలు, అదే రకంగా సప్తాహం నామ సంకీర్తన పారాయణలు 7 రోజులుగా నిరంతరము కూడా 24 గంటలు కూడా నామ సంకీర్తన పారాయణలు, అదే రకంగా ప్రతి సోమవారము, ప్రతి బుధవారము కూడా స్వామివారికి విశేషంగా సామూహికంగా లక్షార్చనల కార్యక్రమము భక్తులు స్వయంగా పాల్గొవచ్చు, లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశం ఉంది. దేవస్థానం కౌంటర్లో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో లక్షార్చనలు, అదే రకంగా ప్రతి శనివారం కూడా భక్తులకి స్వయంగా వచ్చి పాల్గొనడానికి పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా విశేషంగా హనుమత్ హోమము, సువర్తల హనుమత్ కళ్యాణము, ఈ 4 వారాలు కూడా 4 ఆదివారాలు కూడా సువర్తల హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మాసోత్సవాల్లో శనివారము, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వరకు కూడా ప్రతి వారము కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులు వారి వారి సౌకర్యాన్ని అనుసరించి
స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఆఖరి మంగళవారం నాడు స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమం సాయంత్రం 6:30కి ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తెప్పోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ నెల రోజులు కూడా స్వామివారి అన్నప్రసాద వితరణ అన్నదానశాలలో జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ పై కార్యక్రమాలన్నింటినీ కూడా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా వైదిక కమిటీ తీర్మానించిన విధంగా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నాయి. అదే రకంగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీ గౌరవనీయుల కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ వారి పర్యవేక్షణలో సిబ్బంది కృషితో కార్తీక మాసోత్సవాలు రేపు ఉదయం నుంచి శ్రీకారం చుట్టబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించండి, తరించండి. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వారి దాతృత్వాన్ని మరొకసారి కనబరిచారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యార్థికి అసోసియేషన్ సభ్యులు బోడా సత్యనారాయణ తన బంధుమిత్రుల సహకారంతో 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కోనాదిత్య 10వ తరగతి చదువుతున్నాడన్నారు. ఇతని తండ్రి సురేష్ ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారన్నారు. ఆదిత్యకు మెదడు సంబంధిత వ్యాధి వచ్చిందని, వైద్యానికి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తమ దృష్టికి వచ్చింది. దీంతో తమ వంతు సహాయంగా బాధితుడికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆదిత్యకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంబంపాటి మురళీకృష్ణ, నడిపల్లి అంజనారావు, చామర్తి శ్రీరాములు, కెవి రామారావు, వంకదారు శ్రీనివాసరావు, కె రామచంద్రరావు, తమ్మన ఝాన్సీలక్ష్మి, కంచర్ల గాంధీ, సమయ మంత్రి రాధాకృష్ణ, దల్లి కేదారేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం ఈ సైట్ సురేష్ పక్కనే ఉంటాం. మేము కూడా మా అసోసియేషన్ కూడా పక్కనే ఉంటుంది బిల్డింగ్. అయితే చిన్నపిల్లవాడికి అట్లా జరగడం చాలా బాధ అనిపించింది. అయితే మేమందరం కూడా ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయిన వాళ్ళం, అట్లాగా పెన్షన్ తీసుకుని ఉన్నవాళ్ళమే. అయితే మా తోచినంత సాయం చేయాలని ఉద్దేశంతో తలకు 500 వేసుకుని ఈ బాబుకి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతూ 50,000 రూపాయలు ఇస్తున్నామండి మా అసోసియేషన్ తరఫున. దీంట్లో మా అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బంధువులు కూడా ఉన్నారు. అందరూ కలిసి 50,000 రూపాయలు ఇస్తున్నామండి. భగవంతుడి కుర్రోడికి ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పేసి ఈ కుటుంబం అంతా కలగడానికి కోరుకుంటున్నామండి. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యవసాయ కూలీలు తమ సంస్థ సభ్యత్వం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గరుడ పక్షి నగర్కు చెందిన 10 మంది వ్యవసాయ కూలీలు మానవతా సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ రోజువారీ కూలి పనులు చేసుకునే వ్యవసాయ కార్మికులు తమ సంస్థ సభ్యత్వం తీసుకోవడం తనకు ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. నూతన సభ్యత్వం పొందిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మానవత చేసే సేవా కార్యక్రమాలలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922.
సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, బలరాం ఏజెన్సీస్ అధినేత మహంకాళి రామ్మోహన్ రావు పుట్టినరోజు వేడుక జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగింది. పట్టణంలోని ఆయన నివాసం వద్దకు ప్రముఖులు చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ తనకు పుట్టినరోజు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పట్టణాభివృద్ధికి తన వంతు సహకరిస్తారని తెలియజేశారు. అదేవిధంగా పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళతామని పేర్కొన్నారు. పట్టణంలోని సీత మహాలక్ష్మి ఆశ్రమంలో వృద్ధులకు భోజనం అందజేశారు. అదేవిధంగా వృద్ధుల సమక్షంలో కేక్ను కట్ చేసి గిరిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గిరిబాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ నేకూరి కిషోర్, 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గాప్రసాద్, యువజన విభాగం మండల అధ్యక్షులు గంజి వినోద్, నాయకులు గెద్దాడ శ్రీను, పందిరాజా, కాసర శేషారెడ్డి, సాబూలు రవి, పవన్ రెడ్డి, వర్మ, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మాజీ జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా గిరిబాబు సన్నిహితులు పలు సేవా కార్యక్రమాలు చేశారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ వేడుకలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని రామలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన శైలిలో కృషి చేసే రామలక్ష్మి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయకులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, బసవరాజు, వేణు, మద్దిపాటి శ్రీను, కలపాల శ్రీను, కాసగాని రామారావు, పెదవేగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల ఉపాధ్యాయులు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థి మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి వైద్యం చేయించేందుకు సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పరిస్థితిని తెలుసుకున్న స్కూల్ ఉపాధ్యాయులు తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 55,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని బాధిత విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ మాట్లాడుతూ ఆదిత్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని కావున ఈ విద్యార్థి వైద్యానికి సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు గడ్డి నాగేశ్వరరావు, ఎంఏ నబీ తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పద్మ థియేటర్ ఆవరణలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. అంతేకాకుండా థియేటర్ యజమాని నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని ఇంకా ప్రదర్శించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, దోనేపల్లి ప్రసాద్, యాతం సుధీర్, వైడి ప్రసాద్, దమిసెల్లి సుబ్బారావు, రామ్కి, అద్దేపల్లి రాజు, రమేష్, నీరజ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభలో ఐజీ అశోక్ కుమార్ స్పష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. కోటి సంతకాల సేకరణలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు డిమాండ్. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వలన రైతాంగానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి వెల్లడి. ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు మద్ది ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.